హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ దోసకాయ పులుసు చూద్దాం. రెసిపీ ఎలాగో వచ్చేయండి. మనం ఫస్ట్ తలకాయ మాంసాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ టమాటా అవి వేగాక తలకాయ ముక్కలు వేసేసి తలకాయ మాంసం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చింతపండు చూసారు కదా ఫ్రెండ్స్, చింతపండు సరిపడేలా చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ పులుపు ఎక్కువైతే తినలేము. క్రిస్పీ రొంప పట్టినప్పుడు మాత్రం తింటే అసలు అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. దోసకాయ ముక్కలు కూడా కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత వేసానండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఇవి త్వరగా ఉడికిపోయి అవి ఉడకపోతే మళ్ళీ అదో ఇబ్బంది కదా, అందుకని